ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. భారతదేశములో నుండి ప్రజలను తీసుకుని పోతున్న బెంజమిన్ నెతన్యాహు, ఈ శీర్షిక మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఇది అక్షరాల వాస్తవం. గత వారంలో అనగా ఏప్రిల్ 23వ తారీఖున ఈశాన్య భారతదేశానికి చెందిన 250 మంది ప్రజలను ఇశ్రాయేలు దేశానికి తీసుకువెళ్లారు. వారు ఇశ్రాయేలు దేశములోని బెన్ గురియన్ విమానాశ్రమంలో ఇశ్రాయేలు జెండాలను ఊపుతూ తమను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన వారిని ఆలింగనం చేసుకుంటూ ఆ దేశంలో అడుగుపెట్టారు. వీరెవరంటే మణిపూర్ మరియు మిజోరాం రాష్ట్రాల్లోని కుకీ మరియు మిజో చిన్ తెగలకు చెందిన వారుగా పిలువబడుతున్న ఒక గుంపు ప్రజలు. వీరింకా అక్కడ సుమారు 6,000 వరకు ఉన్నారు. వీరు అక్కడ పర్వత ప్రాంతాలలోనే నివసిస్తూ ఉంటారు. వీరినే ఎందుకు బెంజమిన్ నెతన్యాహు తీసుకువెళ్ళాడు? వీరు చెదరిపోయిన యూదులు. ఆల్ జజీరా ప్రకారం ఇశ్రాయేలు 12 గోత్రాలలో మనష్షే గోత్రానికి చెందిన వారుగా వీరు తమ్మును తాము భావించుకుంటూ ఉంటారు. వారు మనష్షే గోత్రానికి చెందిన ఇశ్రాయేలీయులు అని వారికి ఎవరు చెప్పారు అని మీరు అడగొచ్చు. దీనిని గురించి ఒక అద్భుతమైన వివరణ ఉంది. ఆల్ జజీరా ప్రకారం 1951వ సంవత్సరంలో భారతదేశంలోని మిజో పెంతుకోస్తు నాయకుడైన చల్లి ఎంతంగా, ఈయనను చల్లా అని పిలుస్తారు, తన ప్రజల మాతృభూమి ఇజ్రాయేల్ అని ఒక దర్శనాన్ని చూశాడు. అతడు ఆ దర్శనాన్ని చూచి మనందరము మనష్షే సంతానము అని చెప్పి వారిని బ్నీ మనష్షే గుంపుగా పిలవటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఈ బ్నీ మనష్షే ఉద్యమం ప్రారంభమైనది. ఈ ఉద్యమం ఈశాన్య భారతదేశంలోని చిన్, కుకీ, మిజో ప్రజలలో ఒక గొప్ప మార్పుకు దారితీసింది. అప్పటికే వారు బ్రిటిష్ పరిపాలనలో వచ్చిన మిషనరీల ద్వారా క్రీస్తును తెలుసుకొని క్రైస్తవులుగా మారారు. ప్రియులారా, ఈ మనష్షే గోత్రం చెదిరిపోవటాన్ని గురించి బైబిల్లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 17:6లో హోషే ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు, హోబోరు అను స్థలముల యందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. ఇది క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో జరిగినది. అలాగూ ఈ మనష్షే గోత్రపు వారు ఇశ్రాయేలు రాజ్యము నుండి బహిష్కరించబడి కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ మరియు చైనాలలో సంచరించారు. ఈ సమయంలో వారు సున్నతి వంటి యూద మత ఆచారాలు పాటిస్తూనే ఉన్నారు. చివరికి సుమారు 400 సంవత్సరాల క్రితం వీరు ఈశాన్య భారతదేశంలోని మిజోరాం, మణిపూర్ ప్రాంతాలలో స్థిరపడ్డారని ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించినది. ఎప్పుడైతే చల్లాకు ఈ దర్శనం వచ్చిందో వారు ఆ విషయాన్ని నమ్మి తమను తాము మనష్షే సంతానంగా పిలుచుకుంటూ ఎప్పటికైనా ఆ దేశం వెళ్ళాలనే ఆశతో ఉద్యమం చేయటం ప్రారంభించారు. ఆ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే 4 నుంచి 5,000 మంది వరకు ఈ తెగవారు ఇశ్రాయేలు దేశం వెళ్ళారు. ఇప్పటికి ఇంకా 6,000 మంది వరకు ఈ బ్నీ మనష్షే గుంపు ప్రజలు మన ఈశాన్య భారతదేశంలో ఉండిపోయారు. 2030వ సంవత్సరం లోపు వీరందరినీ కూడా అక్కడికి తరలించాలని ఇశ్రాయేలు ప్రభుత్వము నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే గత వారంలో అనగా ఏప్రిల్ 23వ తారీఖున 250 మందిని తీసుకువెళ్ళింది. ప్రియులారా, ఈ విషయము దేవుని యొక్క వాగ్దానాలను రుజువు చేసే విషయం. దేవుడు ఇశ్రాయేలీలను ప్రోగు చేసే దేవుడని లేఖనాలలో అనేక చోట్ల మనం చూస్తాం. యెషయా గ్రంథం 11:12 చూడండి. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను ప్రోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఇలాంటి వాగ్దానాలు బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి. ఆ వాగ్దానాలను బట్టి దేవుడు ఇశ్రాయేలీలను భూమి యొక్క 4 దిక్కుల నుండి ప్రోగు చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఇశ్రాయేలీలను పోగు చేసే దేవుడు మీ కుటుంబాల్ని కూడా పోగు చేస్తాడు. చెదిరిపోయిన విశ్వాసులను పోగు చేస్తాడు. చెదిరిపోయిన బంధువులను పోగు చేస్తాడు. మన దేవుడు సమకూర్చే దేవుడు. ఈ మాటలు వింటుండగా మీరు అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఒకవేళ నీ భర్త, నీ భార్య నీకు దూరమై ఉండొచ్చు, నీ బంధువులు నీకు దూరమై ఉండొచ్చు,
నీ సహోదరులు నీకు దూరమై ఉండొచ్చు. ఇశ్రాయేలీయులను పోగు చేసే దేవుడు మనల్ని కూడా పోగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇశ్రాయేలీయులను పోగు చేసే దేవుడు, చెదిరిపోయిన కుటుంబాలను సమకూర్చే దేవుడు. ఈ మాటలు వింటున్న మా ఆత్మీయులలో ఏ కుటుంబములోనైనా ఎవరైనా చెదిరిపోయి ఉంటే వారిని సమకూర్చి ఐక్యపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.